మీ అమెరికా విశేషాలను ఇంకా మాకు నిన్న కార్లే తిరుగుతాయి కదా, రోడ్డు మీదన్నా ఇసుక కరుగుద్దేమో అనుకున్నాను. రోడ్డు మీద కూడా కరగలేదమ్మా. కనీసం సింగిల్ లైన్ అన్నా కార్లు వెళ్ళేవే కరుగుతుంది అనుకున్నాను. ఏం కరగలేదు కొండ. ఇవాళ కరిగిద్దేమో మేబీ. రోడ్ల మీద మన ఇంట్ల పక్కన అక్కడ కాదు, రోడ్డు మీద కూడా సింగిల్ లైన్. నిన్న ఎక్కువ వెళ్ళలేదులే కార్లు, ఎక్కడన్నా ఒకటి అర వెళ్ళినాయి కదా, కరగలేదు. ఇవాళ కొంచెం 40కి వెళ్తుంది టెంపరేచరు. మేబీ వాళ్ళు ఏమైనా కరిగిద్దాము పగలు. రేత్రి మళ్ళీ మైనస్ల్లోకి వస్తుందమ్మా. అందుకని పగలు కరిగింది కూడా రేత్రి మళ్ళీ ఐస్ అయిపోతుంది కదా, ఇంకేం పెద్ద కరగట్లేదు. ఈవినింగ్ కసి కరిగిద్ది. ఆ కరిగిన నీళ్ళల్లా మళ్ళీ రేత్రి మళ్ళీ లో టెంపరేచర్స్ వస్తున్నాయి కదా, అది మళ్ళీ గడ్డగడుతుంది, ఐస్ అయిపోతుంది. అది ఏం మార్పు లేదు. పైన ఇళ్ల మీద మట్టికి కిందకి కారితే కిందకు వచ్చేస్తుంది, కానీ కిందది మట్టికి ఐస్ ఏం మారలేదు, అంతే ఉంది. మేము మాత్రం ఈ ఐసులకి చల్లదనానికి ఏం తిన్నా ఒంటికి పట్టదులేమని మేము మట్టికి ఎక్కువ రా ఫుడ్ వేసుకొని చక్కగా అటుకులు పులిహార చేసి తిన్నాము. అదంతా రా ఫుడ్డే. 5-6 రకాలు వెజిటబుల్స్ ఉంటే అంత అటుకులే వేసాను. దాని మీద వాటి హెల్ప్ తోటి తినచ్చు కదా, చక్కగా సరిపోతుంది. పేరుకి టుడే మార్నింగ్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం చార్టర్డ్ ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. అవును, మరి అవుతాయి మరి ఆ వెదర్లకి. అదేగా ఇక్కడ ఇంకా ఇండియాలో స్నో పడకపోతేనే అవుతున్నాయి. ఇక్కడ స్నో పడుతుంటే కొంతమంది అడుగుతారు నన్ను, ఫ్లై అవ్వాలంటే ఎట్టాగో అని. ఎయిర్ ఫ్లై అవుతారా ఏదైనా ఎమర్జెన్సీలు అయితేను అని. అదే మరి వెదర్ బాగాలేకపోతే మనం ఎదురు వెళ్ళకూడదుగమ్మా. యా, ఇక్కడైనా అంతే. ఇక్కడ అంత స్నో, అలా బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు నీకు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఎక్కడికన్నా తిరగాలన్నా అవి క్యాన్సిల్ చేసుకోవటమే కానీ వీలు కాదు. అది నో అదర్ వే అన్నమాట. ఇక అప్పుడంతా ఏదన్నా ఉంటే వీడియో కాల్స్ చేసి మాట్లాడుకోవటము, అంతేగాని వాళ్ళు వెళ్ళి పర్సనల్గా చూడాలి చేయాలి అంటే అయ్యే పనులు కాదు ఇక్కడ. హాయ్ అమ్మా వేదవాణి, హాయ్ తల్లి, ఎలా ఉన్నమ్మా? రాత్రి నిద్ర పట్టిందా? నిన్న మామూలు అయ్యావా? నాకు కొంచెం బెటరేనమ్మా నిన్నటికి వాటికిను. నమస్తే అమ్మా వేదవాణి, నమస్తే తల్లి. యా, నమస్తే బంగారు తల్లి. లంచ్ ఏంటి ప్లాన్ అమ్మమ్మ? ఈ నడుమది సరిలేకపోతుంది అమ్మా. నిన్న పప్పు వండానుగా, పప్పే ఉంది. ఇవాళ ఏం చేయను. నిన్న పప్పు నేను ఇంత కప్పుతోటి వేసాను. ఏది మనం బజ్జీలు అవి కొనుక్కుంటే పక్కన పచ్చడి పెట్టిస్తారే, ఆ గిన్నెతో వేసాను పప్పు. దానికే నాకు నిన్న దినంగా ఇంక ఇవాళ కూడా వచ్చింది. అంటే సరిగ్గా మామూలుగా అయితే అది ఉంచేసి వాళ్ళు మళ్ళీ ఇంకో రకం వండుతానమ్మా. అది కాస్త ఇది కాస్త పెట్టు తింటాము. ఇప్పుడు ఆ హెల్త్ బాగుండట్లేదు కదా, నడుము. అంకులు వదిలేమ్మని అదే తిందామంటున్నారు. అది ఇవాళ అయిపోయిద్ది, రేపు ఇంకేమన్నా చేస్తా. పేరుకి నాది పప్పు అనే కానీ నేను అందుట్లో 99 వేస్తా కదా. నేను 2 టమాటాలు, ఉల్లిపాయ, బీరకాయ ముక్కలు, కాస్త పొన్నగంటి కూర అన్నీ వేసా కదా. మేము వెజిటేరియన్స్మేనమ్మా. ఇంట్లో నాన్ వెజ్ అసలు చెయ్యను. అంకుల్ తింటారు కానీ బయటికి ఏదైనా పార్టీలు అయితే తగులుతాయి కదా, అక్కడ తింటారు. ఇంట్లో ఏం చెయ్యొద్దు అంటున్నారు. నా ఒక్కటి కోసం నువ్వు చేయటం ఎందుకు, వదిలేమంటారు.